హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు శారీ బాక్స్ ఫోల్డింగ్, ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి చెప్తాను. అండ్ ఈ వీడియోలో మెజర్మెంట్స్ గురించి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టేప్‌తో ఎలా తీసుకోవాలి, శారీతో ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. అలాగే ఆన్‌లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాను. జస్ట్ 299కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఫస్ట్ అయితే మనకి కావాల్సింది టేబుల్ అండి. టేబుల్స్ కంపల్సరీగా ఉండాలి. ఏదో ఒక టేబుల్ హైట్ ఉన్న టేబుల్ తీసుకుంటే సరిపోతుంది శారీ బాక్స్ ఫోల్డింగ్‌కి. అండ్ ఆ ఐరన్ బాక్స్ వచ్చేసి ఫిలిప్స్ బ్రాండ్ తీసుకున్నానండి. స్ట్రీమ్ ఐరన్ తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే హీట్‌కి కా దాన్ని కంఫర్టబుల్‌గా చూసుకుంటుంది. సో, ఫిలిప్స్ బ్రాండ్ 2000 వాట్స్ తీసుకున్నాను నేను. ఇక్కడొచ్చేసి కింది నుంచి అండ్ పైనుంచి మనకు హీట్ స్ట్రీమింగ్ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదేమో మోడ్. ఏ మోడ్‌లో మనం ఏది పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఏ మోడ్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేప్ కావాలండి. మెజర్‌మెంట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇంచెస్ టేప్ మాత్రం ఉండాలండి. అటు సైడ్ ఇంచెస్ ఇది మనం అంటే మిషన్ టేప్ ఉంటుంది కదండీ! 1 మీటర్‌ది. అది సరిపోతుంది. అది తీసుకొచ్చుకోవాలి. అండ్ పెగ్స్ అండి. ఇవి 4 ఇస్తారు, 2 ఇస్తారు. బట్ 2 ఉంటే సరిపోతుందండి. ఓన్లీ 2 పెగ్స్ మాత్రమే మనకి కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ మ్యాట్ అండి. ఇదైతే మీషోలో తీసుకున్నాను నేను. ఆన్‌లైన్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటుంది. ఇంచెస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. వీలైతే చూడండి. లేకపోతే కమెంట్ బాక్స్‌లో అని ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే డీటెయిల్స్ నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇక్కడ పిన్స్ కనిపిస్తున్నాయి కదండీ! ఈ పిన్స్ వచ్చేసి బాల్ పిన్స్ అండి. బాల్ పిన్స్ కంపల్సరీగా ఉండాలండి. సపోర్టింగ్‌కి మనకి పిన్స్ అవసరం అవుతాయి. ఈ బాల్ పిన్స్ అనేవి. ఎందుకు యూజ్ అవుతాయి అనేది నేను క్లాస్‌లో చెప్తానండి. నేను అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. అలాగే పిన్స్ అండి. 3 టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటాయండి. సైజెస్ కూడా మనకి 3 సైజెస్ ఉంటాయి. 3 సైజెస్ కంపల్సరీ మనము ఉంచుకోవాలి. అవి సైజెస్ వచ్చేసి 0 సైజ్ అని, 1 సైజ్ అని అలా ఉంటాయి. వాళ్ళు అడిగితే ఇస్తారండి. 3 సైజెస్ ఉంటాయి. అలాగే నేను ఇప్పుడు నెక్స్ట్ టేప్‌తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. టేప్ తీసుకొని ఇంచెస్ టేప్ అండి మనకి. షోల్డర్ టు షోల్డర్ అంటే మనకి ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది టాప్ సైజ్‌ని బట్టి తీసుకుంటారండి. మనం టాప్ సైజెస్‌ని, హైట్‌ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. మంచి లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టేప్ తీసుకొని ఇంచెస్ సైడ్ ఇలా ఫస్ట్ మన షోల్డర్ దగ్గర మనకు ఎడమ భుజం పైన మనం ఎక్కడైతే కొంగు వేస్తామో అక్కడి నుంచి పైన మన షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు టేప్ పెట్టి మెజర్మెంట్ ఎంత వస్తుందో అంత తీసుకోవాలండి. ఇక్కడ నాకైతే ఎంత వచ్చిందన్నది చూడండి. ఇక్కడ 42 ఇంచెస్ వస్తుందండి. 42 ఇంచెస్ వచ్చిందండి. నెక్స్ట్ సెకండ్ మెజర్‌మెంట్ ఏమో మనకి షోల్డర్ ఉంటుంది కదా! షోల్డర్ నుంచి కింద మళ్ళీ మిడిల్ చెస్ట్ పైనుంచి కాదండి. చెస్ట్ మిడిల్ నుంచి పెట్టాలి. ఓకేనా? అది మాత్రం మర్చిపోవద్దు. పైన షోల్డర్ నుంచి కింద రైట్ సైడ్ లెగ్ వరకు మనం మెజర్మెంట్ తీసుకోవాలి. నాకైతే అక్కడ 55 వరకు వచ్చింది. మీకు ఎంత వస్తుందనేది మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మేము చూస్తున్నాం కదా 55. అది సెకండ్ మెజర్మెంట్ అండి. నెక్స్ట్ థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి మన నడుము దగ్గర తీసుకోవాలండి. అంటే మన బొడ్డు ఉంటుంది కదండీ! అక్కడ స్టార్టింగ్ చూడండి. అక్కడ పెట్టి మిడిల్‌లో పెట్టేసి చుట్టూ తీసుకొని మన కట్టు చెంగు అక్కడే కదండీ దోపేది. సో, అక్కడి నుంచి అక్కడ తీసుకొని అక్కడ ఇప్పుడు ఎన్ని ఇంచెస్ వస్తుందో అక్కడి నుంచి టేప్‌తో మనకి 5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ కంపల్సరీ మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? టేప్‌తో అయితే 5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో నేను శారీతో ఎలా శారీ మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా నేను మీకు చూపిస్తాను. ఇక నేను 45 వచ్చింది కాబట్టి 40 వచ్చిందనుకోండి 45 తీసుకోవాలి. 45 వస్తే 50 తీసుకోవాలి. ఓకేనా అండి? ఇది టాప్ సైజ్‌ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలండి మంచి లేకపోతే. ఇప్పుడు మనం శారీతో ఎలా తీసుకోవాలనేది మీకు నేను వీడియోలో చూపిస్తాను. ఒకసారి కరెక్ట్‌గా చూడండి. అండ్ నా క్లాస్‌లో మీరు జాయిన్ అయితే క్లాస్‌లో ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది వీడియో కాబట్టి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. క్లాస్‌లో అయితే జస్ట్ 299కి నేను క్లాస్ చెప్తున్నాను. క్లాస్‌లో జాయిన్ అవ్వండి. సో, ముందుగా మనం శారీ తీసుకొని శారీ లోపల సైడు శారీ లోపల సైడు ఫాల్ ఉంటుంది కదండీ! ఫాల్ ఎటు సైడ్ అయితే ఉంటుందో అటు సైడ్ నుంచి మనము తీసుకొని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని మన షోల్డర్ పైన ఏసుకోవాలండి. ఇలా షోల్డర్ పైన మనం ఏసుకొని
హైట్ చెక్ చేసుకోవాలి మన కొంగు. షోల్డర్ నుంచి కింది వరకు మనకి ఎంత హైట్ కావాలో అంత తీసుకోవాలి. కట్ చేసుకొని మనకి అక్కడ మనం పిన్ చేసుకోవాలండి. ఫస్ట్ పిన్ అని టేప్‌తో 3 మెజర్‌మెంట్స్ చూయించాను కదండీ! ఇక్కడ కూడా 3 మెజర్‌మెంట్స్ చూపిస్తున్నాను నేను. ఫస్ట్ మెజర్‌మెంట్ ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అంటే సారీ మన లెఫ్ట్ సైడ్ కొంగు వేసుకుంటాం కదా! దాన్ని మనకు వచ్చేలాగా ఇలా అలా వేసుకున్నప్పుడు ఇటు సైడ్ మాత్రమే మనం పిన్ పెట్టాలి. ఇక్కడ కార్నర్‌కి అసలు పెట్టకూడదు. ఎటైతే మనం ఫాల్ సైడ్ తీసుకుంటున్నామో అటు సైడే మనం పిన్ పెట్టాలి. లోపల సైడ్ పెట్టాలి మనం. బయట సైడ్ పెట్టకూడదు. అలా తీసుకొని ఇలా ఇక్కడ నుంచి సెకండ్ మెజర్‌మెంట్ వచ్చేసి మన షోల్డర్ టు హిప్ అంటే ఇక్కడ లెగ్ వరకు మన రైట్ లెగ్ కనిపిస్తుంది కదండీ! రైట్ లెగ్ వరకు నేను అక్కడ హ్యాండ్‌తో పట్టుకున్నాను కదా! నా రైట్ హ్యాండ్‌తో అక్కడ వరకు పట్టుకొని అక్కడ ఇంకొక పిన్ పెట్టేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మెజర్‌మెంట్ వచ్చేసి మన హిప్ మెజర్‌మెంట్ అండి. మనం ఎక్కడైతే కట్టు చెంగు దోపుకుంటామో అక్కడి నుంచి ఇలా ఒక రౌండ్ చుట్టేసి అక్కడి నుంచి మనం ఇంకా అంటే టేప్‌తో అయితే మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నాం. బట్ మనం శారీతో చూసుకున్నప్పుడు 2 జానా అని అంటే మన చేయితో 2 జానాలు ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 జానా ఓన్లీ 2 జానా ఇక్కడ చూస్తున్నాను కదా! నేను 1, 2 జానాస్ తీసుకోవాలి ఎక్స్ట్రా అనేది. అవి ఎందుకు తీసుకుంటాం అనేది మనం వీడియోలో ప్రిపేరింగ్ చేసేటప్పుడు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సైడ్‌కి ప్లీట్స్ వస్తాయి కదండీ మనకి. ఆ సైడ్ ప్లీట్స్ కోసం అవే అండి. ఓకే. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా క్లాస్ డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.